హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఆర్టిస్ట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు సోనియా అక్కుల్ గారు. ఒక డిఫరెంట్ కీ కాన్సెప్ట్, ఆవిడది చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా అంట. ఎలా ఉండబోతుంది ఏంటి, అండ్ మళ్ళీ బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా, ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఆల్ గుడ్. మీరు ఎట్లున్నారు? సూపర్. సో ఆర్టిస్ట్ చాలా ట్రైలర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఫోర్కును కూడా చాలా డిఫరెంట్ గా వాడుతున్నారు సినిమాలో. సో ఫోర్కును కూడా ఇలా వాడుకోవచ్చా అని, అంటే చాలా మంది సూది ఉంటుంది పొడుస్తారు అని తెలుసు, కానీ మరీ దిగితే లోపలికి వెళ్ళిపోవడం అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సో మీ క్యారెక్టర్ ట్రైలర్ లో అయితే చాలా చాలా తక్కువ, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అలా టచెస్ వచ్చేసారు. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? అంటే కీ క్యారెక్టర్ అన్నారు కదా, ఇంపార్టెన్స్ ఏంటి? యా, కిల్లర్ ఆర్టిస్ట్ మూవీలో మైన్ ఈస్ లైక్ మెయిన్ రోల్ అన్నట్టు. నా మీదనే కథ స్టార్ట్ అవుతుంది అండ్ నేనే ఎండ్ చేస్తాను కథను అన్నట్టు ఉంటుంది. అఫ్ కోర్స్ స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే, ఎడిటింగ్ తోని చాలా పోయింది. బట్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ నా పర్ఫార్మెన్స్ ని చూపిస్తుంది. కొంచెం టైం ఉన్నా కూడా ఆ ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఆడియన్స్ కి నేను బాగా రిజిస్టర్ అవుతాను ఆ కొంచెం టైంలో కూడా. సో దట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ రోల్ ఫర్ మీ అండ్ మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నా ఈ రోల్. అంటే మీరు చేసిన చూసుకుంటే గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాకి. యు ఆర్ లుకింగ్ ఎట్ ద స్టోరీ కాన్సెప్ట్ అండ్ అదర్ థింగ్స్, ఆర్ కావాలనే చేద్దాం, నెమ్మదిగా చేద్దాము అన్న పాయింట్ లో? No, I am definitely looking at the script and నేను కొంచెం ఐ షుడ్ లైక్ నా కీ రోల్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ లైక్ టు ప్లే లైక్ స్మాల్ రోల్స్, లైక్ వచ్చి వెళ్ళేవి పక్కన ఉండేవి అలా నచ్చదు నాకు. సో సబ్జెక్టివ్ గా ఉండాలి అండ్ ఐ షుడ్ ప్లే వన్ ఆఫ్ ద కీ రోల్స్ అని చెప్పేసి. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండాలి. అండ్ లైక్ కరోనా వైరస్ చేసిన తర్వాత అన్ని కరోనా వైరస్ టైప్ లో పేషెంట్ రోల్స్ వస్తూ ఉండే అండ్ కొంచెం హారర్ కైండ్ అండ్ సేమ్ జాన్రాలో వస్తుంటుండే. అండ్ ఆశా ఎన్కౌంటర్ చేసినప్పుడు సేమ్ అదే అసాల్ట్ టైప్ ఆఫ్ మూవీస్ వస్తూ ఉండే. సో అట్లా నాకు ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ రిపీటెడ్లీ, అందుకోసమని కొంచెం గ్యాప్ ఉంది. అదర్వైజ్ యా, ఓన్లీ చూసింగ్ స్క్రిప్ట్స్ దగ్గరనే డీలేస్ అవుతున్నాయి. ఐఎమ్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్, కాకపోతే ఐఎమ్ స్టికింగ్ టు మై ఓన్ దిస్ థింగ్, దట్స్ ఇట్. సో వాట్ ఈస్ సోనియా అకుల గారు ఫేవరెట్ జోనర్ అండ్ ఎనీ డ్రీమ్ రోల్ దట్ యూ వాంటెడ్ టు ప్లే? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనకంటూ ఈ రోల్ చేస్తే నేను వచ్చిన దానికి సార్థకత, మిగతా ఏ రోల్ వచ్చినా పర్లేదు అనేలా ఉంటుంది. సో అలాంటి రోల్ ఏదన్నా, లేదా ఎవరిదన్నా బయోపిక్ కానీ మైండ్లో థాట్స్ ఏమన్నా ఉన్నాయా? That's a good question. Like biopics definitely interested నాకు. అండ్ ఇది అది అని ఏం పెట్టుకోలేదు నాకు. మూవీ ఈజ్ అ బిగ్గర్ స్పేస్ టు కన్వే ఎనీ మెసేజ్ అండ్ టు ఇంపాక్ట్ అనేది నేను నమ్మిన. అందుకోసమని మూవీస్లోకి రావడం జరిగింది. డ్యూరింగ్ సోషల్ వర్క్ నాకు ఈ ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో దట్స్ వెన్ ఐ థాట్ లైక్ మనం ఒక 10 మంచి పనులు చేసి మనం మెసేజ్ ఇచ్చేది, మనం ఒక్క మూవీ త్రూ మనం మెసేజ్ కన్వే చేసేది చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. సో దట్స్ వేర్ ఐ వాంట్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ రోల్స్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విమెన్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ దట్ ఇంపాక్ట్ అండ్ దట్ కన్వేస్ పర్టికులర్ పాజిటివ్ మెసేజ్ టు సొసైటీ. అండ్ యా, బయోపిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, విమెన్ ప్రొటగనిస్ట్ గా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాట్ లైక్ I don't relate to heroine hero kind of a movie, but then కథ ఉండాలి, మంచి కథ ఉండి కథని డ్రైవ్ చేసేది, పర్ఫార్మెన్స్ డ్రైవ్ చేసేది, నాలో ఉన్న టాలెంట్ని చూపించేది, డిఫరెంట్గా రోల్స్ తీసుకోవాలనే ఆశ అయితే ఉంది. అండ్ నా రోల్ మోడల్ వచ్చేసి విజయశాంతి గారు, జ్యోతిక గారు. సో అట్లాంటి మూవీస్ చేయాలి అని ఉంది నాకు. యా, విజయశాంతి గారిది నిన్న ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అంటే పోలీస్ క్యారెక్టర్స్ కి ఆమె పెట్టింది పేరు. మనకి లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటాము. సో కర్తవ్యం విజయశాంతి గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే సినిమా కదా. సో అలాంటి రోల్, అంటే పోలీస్ కాప్ రోల్స్ ఏమన్నా చేయడం, యాక్షన్ పార్ట్స్ ఎక్కువ ఇష్టమా? ఇష్టం. యా, నాకు చాలా ఇష్టం. అట్లా యాక్షన్ పార్ట్ ఇష్టం అండ్ ఎమోషనల్గా కూడా ఇష్టము. జనరల్గా ఇప్పుడు విమెన్ ఓరియంటెడ్ మూవీస్, విమెన్ లీడ్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ యాక్సెప్టెన్స్ రావట్లేదు అంటారు కదా. బట్ ఇఫ్ ప్రొడ్యూసర్స్ కీప్ వెంచరింగ్ ఇన్ టు దిస్ జాన్రా, డెఫినెట్గా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక్కదానికి బిజినెస్ రాకపోవడం, ఒక్కదానికి రీచ్ రాకపోయేసరికి మళ్ళీ దే ఆర్ మూవింగ్ ఇన్ టు మూవీస్ దట్ విచ్ ఆడియన్స్ ఆర్ లైకింగ్.
ఆడియన్స్ ఆర్ లైకింగ్ అనే ప్రతిసారి ఆడియన్స్ కి ఫీడ్ చేస్తున్న మూవీసే తీసుకెళ్తే మనకి మంచి స్టోరీస్ రావు కదా, మంచి కాన్సెప్ట్స్ రావు కదా. సో ఐ విష్ గుడ్, ఐ మీన్ ప్రొడ్యూసర్స్ షుడ్ యాక్సెప్ట్ అండ్ షుడ్ టేక్ ఓవర్ దిస్ కైండ్ ఆఫ్ విమెన్ లీడ్ ఓరియంటెడ్ కూడా తీసుకొస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత అసలు యూ హ్యావ్ సీన్ లైక్ డిఫరెంట్ ఆడియన్స్ అన్ని మంచి కాన్సెప్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది మనకి ఓటీటీ ద్వారా తెలుస్తుంది మీకు అందరికి. సో ఐ విష్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ షుడ్ రైట్ మోర్ స్క్రిప్ట్స్ ఇన్ దిస్ జాన్రా, విమెన్ లీడ్ ఓరియంటెడ్ గా రాయాలి అని ఉంది. సో ఆర్జీవి గారితో యూ హ్యావ్ వర్క్డ్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయన శారీ అంటూ మీరు అన్నట్టుగానే ఎక్కువగా ఎంత ముందు తీసుకున్న డేంజరస్ కానీ ఏదన్నా, బట్ వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ ఇట్ ఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఉమెన్ రీసెంట్ టైమ్స్ లో చూస్తే. సో ఆ శారీ ఇది చూసారా? అండ్ ఆర్జీవి గారితో ఈ మధ్య కాలంలో అన్న మాట్లాడడం జరిగింది. యా, షూట్ జరిగేటప్పుడు కూడా చూస్తున్నాను నేను, అండ్ ఎడిటింగ్ అవుతున్నప్పుడు అట్లా సార్ ని కలుస్తున్నప్పుడు హీల్ షో హిస్ వర్క్, ఎక్సైటెడ్ గా ఇది చేస్తున్నా చూడండి అని చెప్పేసి ఎక్సైటెడ్ గా చూపిస్తారు. ఐ హావ్ సీన్ దట్. యా, అంటే మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే దట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనరా వేర్ ఆర్జీవి గారు ఫీల్ ఆన్ శారీ. ఆయనకి శారీ అంటే నచ్చింది అమ్మాయి వల్లే అని కూడా చెప్తూ ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా అమ్మాయిని శారీలో చూపించడానికి హీ డోంట్ లైక్ ఇట్. బట్ సో అది ఎలాంటి థాట్ అది శారీ గురించి అనేటప్పటికి ఒక డిఫరెంట్ వేల్ ఆఫ్, అంటే థ్రిల్లర్ కింద వెళ్తుందా లేదంటే అది వేరే జోనరా? అంటే మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది కదా మీ సైడ్ నుంచి. యా, డెఫినెట్ గా. అండ్ యా, ఈ మూవీ హీ ఆబ్వియస్లీ ఫోకసెస్ ఆన్ బ్యూటీ ఆఫ్ ద విమెన్ అండ్ ఆల్. ఒక థ్రిల్లర్ అండ్ ఆల్సో ఒక యంగ్స్టర్స్ ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. అది మాత్రం నాకు ఆ స్టోరీ లైన్ తెలుసు. బట్ అదర్వైజ్ ఐ లైక్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇక మిగతా అంతా మీలాగానే నాకు కూడా కొంచెం నచ్చదు, కొంచెం నచ్చదు. అండ్ ఐ సే ఇట్ ఆన్ హిస్ ఫేస్ ఆల్సో. సార్ చూపించేటప్పుడే నాకు ఇది నీకు నచ్చదు కానీ చూడు నా దిస్ ఇస్ అబౌట్ మై వర్క్ అని చెప్పి చూపిస్తారు. యా, ఏది నచ్చుతుందో ఏది నచ్చుతో హీ నోస్ దట్, రైట్ అండి. అండ్ యూ వెంట్ టు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళారు కొంతమంది. మీకు మళ్ళీ అంటే మాకు కూడా కొన్ని మొన్న సీజన్ 8 లో విసా సోనియా గారి పేరు కూడా అక్కడక్కడ టచ్ అవుతూ వచ్చింది. అగైన్ షీఈస్ గోయింగ్ టు ఎంటర్ అని, బట్ మాకు ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ వస్తే వెళ్ళడానికి రెడీగానే ఉన్నారా? Yeah, see, personal ga I didn't like the execution part of Big Boss. కాకపోతే దానికి ఉన్న ఆ కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి నాకు నచ్చింది. అండ్ ఆల్సో దాని రీచ్ చూస్తే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు చేస్తున్నాను. అండ్ ఒక డిఫరెంట్ లైక్ సోషల్ వర్క్ లోనైతే 20 ప్రాజెక్టులు చేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ 20 డిస్ట్రిక్ట్స్ ని టచ్ చేస్తున్నాను. కానీ ఎవరు నన్ను చూడంగానే అప్పుడు గుర్తుపట్టకపోతుంటుండే. కానీ బిగ్ బాస్ తర్వాత వచ్చిన రీచ్ అసలు చాలా మంచిగా ఉంది. అండ్ ఆల్సో ఆ ఫ్యాన్ బేస్ అనేది ఎక్సైటింగ్ ఉంది. సో దానికోసం వెళ్తే ఎస్ ఆర్ నో నాకు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్ గా ఆలోచిస్తా. యా, అది మాత్రం నాకు ఎక్సైటింగ్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ చూస్తే మాత్రం అసలు 20-30 సినిమాలు చేసినా వస్తలేదు కదా బాబు ఇంత. సోనియా అఖిల గారి గ్రాఫ్ కంప్లీట్ గా మారింది బిగ్ బాస్ తర్వాత, అది ఒప్పుకోవాల్సిందే. సో అదే పాయింట్ లో యూఆర్, సో ఇఫ్ అలా ఉంటే మళ్ళీ యూఆర్ రెడీ టు గో ఇన్ టు బిగ్ బాస్ అగైన్. యా, మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్, డిపెండ్స్ ఆన్ ద టైం. లైక్ నాకు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఎట్లుంది దాన్ని బట్టి చూద్దామని అనుకుంటున్నా. సో మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువగా అంటే ఇండస్ట్రీకి రావడానికి what is your passionated movie that drive you through movie cinema, and who is your favorite hero and heroine apart their action or their dances, whatever it might be? మనకంటూ ఒక పర్సనల్ ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఒకళ్ళు ఉంటారు ఈ ఇండస్ట్రీలోకి రావాలి అంటే. సో అలా ఎవరు మీకు? సో యాజ్ ఐ గ్రూ అప్ చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు మూవీస్ ఇవన్నీ చూస్తూనే పెరిగాం కాబట్టి విజయశాంతి గారు డెఫినెట్లీ నా రోల్ మోడల్ అని చెప్పాలి. ఆవిడ చేసిన లాంటి రోల్స్, కర్తవ్యం లాంటి సినిమాలు చేయాలని నాకు చాలా ఇష్టం. అండ్ దట్స్ వాట్ ఐ స్టిక్డ్ టు మై సెల్ఫ్ ఆల్సో. అట్లాంటి రోల్స్ కానీ, కీ రోల్స్ కానీ, పర్ఫార్మెన్స్, ఎమోషనల్ కనెక్ట్ ఉన్నవి అటువంటి తీసుకుంటూ వస్తున్నా నేను స్క్రిప్ట్స్ బేసిస్ లో కూడా. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. అలా కరెంట్లీ నేను నాకు ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయిన తర్వాత సూర్య గారన్నా, నాకు విజయ్ సేతుపతి గారన్నా చాలా ఇష్టం. విజయ్ సేతుపతి గారి జర్నీ కానీ ఇట్స్ సో ఇన్స్పైరింగ్. అండ్ ఆయన జర్నీ చూసిన తర్వాత నాకు ఆ హోప్ వచ్చింది, ఓకే వీ కెన్ డూ ఇట్. ఏ టైంలోనైనా సరే యూ కెన్ వెయిట్ ఫర్ దట్ గుడ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఒక హోప్ ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన చూస్తున్నప్పుడల్లా. సో దట్స్ వన్ థింగ్. అండ్ యా, ఐ ఆల్సో లైక్ రానా గారు. సో మాకు ఇంకొకటి కూడా వీ హ్యావ్ వన్ రూమర్, అది రూమరా నిజమా అనేది ఇప్పుడు మీ దగ్గర తెలిసిపోతుంది. సోనియా అఖిల గారు ఈజ్ ఎ గుడ్ సింగర్
No, I'm a very bad singer. I like music. I like singing, but I'm a bad singer. I like. I mean, my pastime is singing and listening to music. Big Boss లో మస్తు టైం ఉంటుండే కదా, అసలు ఏం పనిలేకపోతుండే కదా. సో మాట్లాడడానికి కాన్వర్సేషన్స్ కూడా ఏమంతా ఉండేవి కాదు కదా ఇంకా. సో దట్స్ వెన్ ఐ యూస్ టు కీప్ సింగింగ్ అండ్ ఆస్కింగ్ మధ్యలో పాటల నుంచి అడిగి వాళ్ళని అడుగుతా ఉంటుండే, స్టార్టింగ్ సాంగ్ నుంచి చెప్పండి అని గెస్ట్ చేస్తా ఉండే. దట్ యూస్ టు బి వన్ ఆఫ్ మై హాబీస్ ఇన్ బిగ్ బాస్. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆయన 2 సినిమాలు రెడీ అవుతున్నాయి రిలీజ్ కి, ఓజీ, హరిహర వీరమల్లు. విచ్ సినిమా యు ఆర్ ఈగర్లీ వెయిటెడ్ ఫర్? ఎందుకంటే ఒకటి పీరియాడిక్ డ్రామా, ఒకటి కంప్లీట్ యాక్షన్ డ్రామా. సో రెండిట్లో ఏ దానికి ఎక్కువ? ఎట్లా చెప్పాలి, రెండిటికి ఎక్సైటెడ్ డెఫినెట్ గా. అండ్ యా, ఓజీ ఐ థింక్ ఐఎమ్ మోర్ లుకింగ్ ఫార్వర్డ్. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. యా, ఎందుకంటే యాక్షన్, మీరు యాక్షన్ కి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఆ బ్లడ్ అండ్ ఇది కనిపిస్తుంది దాంట్లో. సో నేను ఇదే ఆన్సర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఐ వాంట్. ఐ లవ్ పీరియాడిక్ మూవీస్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని పీరియాడిక్ మూవీస్ అంటే నేను అంత ఏం ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. బట్ ఓజీ పర్ఫెక్ట్ గా ఒక కిక్ ఇస్తుంది అన్నట్టుగా తెలిసిపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో మీరంత మంచి సింగర్ కాకపోయినా, యూ సెడ్ యు ఆర్ ఎ బ్యాడ్ సింగర్, కానీ అది మెయిన్ చెప్పాలి కాబట్టి ప్రతి మనిషిలోనూ ఒక బాత్రూమ్ సింగర్ అనేది ఉంటారు. ఖచ్చితంగా మనం పాడుతూ ఉంటాం. మీరు బిగ్ బాస్ లో పాడేటప్పుడు చాలాసార్లు వినే మేము ఈ క్వశ్చన్ అడిగాము. సో ఇక్కడైనా ఒక 2 lines పవన్ కళ్యాణ్ గారి సాంగ్. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అబ్బా ఇరిగిచ్చినవా? సో సాంగ్ తోటి విల్ వైండ్ ఇట్ అప్. పవన్ కళ్యాణ్ గారి పాట జానీ సినిమాలో సాంగ్. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. సో సోనియా అకుల గారిలో మంచి సింగర్ కూడా ఉన్నారు. అండ్ ఆర్టిస్ట్, మీరు అనుకునే ఆ సక్సెస్ఫుల్ ఫిలిం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ త్వరలో మీరు కూడా ఒక సాంగ్ బిగ్ స్క్రీన్ కి పాడాలి అని కూడా కోరుకుంటున్నాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోపింగ్ ఏ బిగ్ సక్సెస్ టు యూ విత్ ఆర్టిస్ట్. అండ్ మీరు అనుకునే ఆ కర్తవ్యం లాంటి సినిమాలు అతి త్వరలో మీకు రావాలని. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ కిల్లర్ ఆర్టిస్ట్ March 21st రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మీరు థియేటర్స్ లో వాచ్ చేస్తేనే మాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇట్ విల్ బి లైక్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీలో అందరూ చాలా మంది బిగినర్స్ ఉన్నారు. టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు కూడా చాలా మంది బిగినర్స్ ఉన్నారు. అందరికీ కూడా మీరు ఎంకరేజ్ చేసినట్టుంటుంది. ప్లీజ్ డూ వాచ్ అండ్ యూ లైక్ దిస్ మూవీ.